ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. సార్, మనం చాలా కేసులు చూస్తూ ఉంటాం. డివోర్స్ ఇవ్వరు భర్తలు, భార్యను అలాగే ఇంట్లో ఉంచుతారు. తనకి కావాల్సిన మెయింటెనెన్స్ ఇవ్వరు, తనకి కావాల్సినట్టుగా బతకనివ్వరు. పైగా తను ఏమైనా జాబ్ చేసుకుంటానన్నా పంపించరు. ఇంట్లో ఉంచి నానా చిత్రహింసలకి గురి చేస్తూ ఉంటుంటారు. వదిలేయడం అన్నా చెయ్యాలి, లేదా మెయింటెనెన్స్ అన్నా ఇవ్వాలి, లేదా వాళ్ళకి నచ్చినట్టుగా అన్నా బతకనివ్వాలి. ఇవేవి చేయనీయకుండా ఒక బానిసని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తుంటారో ఆ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అటువంటి ఆడవాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి? లా ప్రకారం మనం చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అంటారు? ముందుగా ఉషా గారు, మీరు స్త్రీల పట్ల జరిగే అసభ్య ప్రవర్తనల గురించి, అన్యాయం గురించి టాపిక్స్ తీసి నాతో మాట్లాడుతున్నందుకు, సమాజానికి తెలుస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, ఇవాళ చాలా మంచి టాపిక్ తీశారు మీరు. ఈ టాపిక్ మీద మనం క్లుప్తంగా మాట్లాడుకుందాము. ఎప్పుడైతే మీరు తీసిన టాపిక్ కూడా ఎట్లాంటిదంటే ఉషా గారు, బయట ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంటారు ఆ స్త్రీలు. అసలు విడిపోయామని చెప్పలేరు, భర్త ఉన్నాడని చెప్పలేడు, లేడు అని చెప్పలేరు. మీరు లాస్ట్ టైం ఇట్లా స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించే భర్తల గురించి మీరు ఏదైతే వీడియో తీశారో అది చూసి విలేజెస్ నుంచి వచ్చి కలిసారండి మనల్ని. విలేజెస్ నుంచి వచ్చి కలిసి కరెక్ట్ మీరు మాకు టచ్ అయ్యేటట్టు తీశారండి అని చెప్పి మిమ్మల్ని ఎంతో అభినందిస్తూ ఈ టాపిక్ మనం విల్ డిస్కస్ అండి డెఫినెట్లీ. ఎప్పుడైతే ఒక స్త్రీని ఇంట్లో నిర్బంధించి కన్ఫైన్ చేసి రిస్ట్రెయిన్ చేసి ఒక భర్త బయట తిరుగుతూ వేరే స్త్రీలతో తిరుగుతూ వేరే స్త్రీలతో తిరగకుండా ఉన్నా, ఎప్పుడైతే ఈ స్త్రీని నిర్బంధించి బయటకి రాకుండా చేసి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా కేవలం ఒక కుక్కకు పడేస్తున్నట్టు అన్నం పప్పు లేకపోతే అన్నం పచ్చడి అది కూడా ఉండదు. మీకు చాలా కరెక్ట్ చెప్పారు. నీళ్ళు తాగి మంచినీళ్ళు తాగి బతికే స్త్రీలు ఏంటి? వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు అందరూ మళ్ళీ బీదోళ్ళు కాదు, మళ్ళీ మినిమం మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ మనుషులు ఇల్లు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే స్త్రీల పట్ల, అది అసలు ఇమ్మీడియట్గా దాన్ని తీవ్రంగా ఖండించాలి. మనలాంటి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ కంట్రీ ఇట్లాంటి సంఘటనని తీవ్రంగా ఖండించి దీన్ని లైమ్ లైట్లోకి తీసుకురావాలి. ఎలా సార్? అంటే ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి అన్నా, భర్త ఉన్నాడు కదా, లీగల్ పరంగా మీరేం విడిపోలేదు అంటారు. బాధ్యత వహించాల్సిన భర్త తన ఇష్టానికి బిహేవ్ చేస్తూ కనీసం నలుగురికి చెప్పుకోవడానికి ఎటువంటి ప్రూఫ్ లేకుండా చేస్తున్న ప్రాసెస్లో ఆడవాళ్ళు చాలా నలిగిపోతూ ఉంటుంటారు. డివోర్స్ తీసుకుందామన్నా ఆ మగాళ్ళు అసలు డివోర్స్ ఇవ్వడానికి ముందుకు రారు. కరెక్ట్. ఎలా అప్పుడు యాక్షన్ ఎలా? అసలు దీనికి మన గవర్నమెంట్ కానివ్వండి, మన చట్టం కానివ్వండి, ఇందులో బ్రహ్మాండమైన సొల్యూషన్స్ ఉన్నాయి ఉషా గారు. చాలామందికి తెలియక మహిళలు ఎందుకు భయపడతారో తెలుసా మీకు? ఇలాంటి సంఘటనలో వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వరు. వాళ్ళకి స్వతహాగా ఆ మహిళకి ఆదాయం ఉండదు, ఎందుకంటే జాబ్కి కూడా పంపిరు, ఆస్తులు ఉండవు, ఏదో పెళ్లి చేసి పంపించేస్తారు, ఇంట్లో ఆస్తులు ఉండవు. ఇంకా బయటకు వెళ్ళి పోరాడాలి హస్బెండ్ తోటి అంటే ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్తే ఇంకో షెల్టర్ కావాలి కదా. ఆ షెల్టర్ ఎక్కడ దొరుకుతుంది ఆమెకి? ఆ షెల్టర్ దొరకదేమో, నాకు ఇంకా దిక్కు లేదు వీడి తప్ప అన్నట్టు అదే ఇంట్లో కుక్కిన పెయిన్లాగా పడుంటారు. అయితే ఇలాంటి మహిళలకి సుమన్ టీవీ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. ఈ డొమెస్టిక్ వైలెన్స్లో మనకి గవర్నమెంట్ షెల్టర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇమ్మీడియట్గా ఇలాంటి స్త్రీలు ఎవరైతే కంప్లీట్గా అనగదక్కి ఉంటారో, కొన్ని ఏళ్ల తరబడి భర్తల చేతిలో ఇలాంటి బాధపడే స్త్రీలను నేను రోజు చూస్తూ ఉంటాను. వీళ్ళకి షెల్టర్స్, ప్రొటెక్షన్ షెల్టర్స్ అన్నది ప్రొవైడ్ చేస్తారు మన గవర్నమెంట్. ఓకే, వెంటనే ప్రొటెక్షన్ షెల్టర్ ఇచ్చి ఆ స్త్రీకి హస్బెండ్ మీద వేసే కేసు ఖర్చులు కూడా వాళ్ళే తీసుకుంటారు. ఓకే, హస్బెండ్ మీద వేసే కేసు ఖర్చులు కూడా వాళ్ళే తీసుకొని ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. లేదా అలా కాదు, మేము ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి, నాకు ఆ బయటకు వెళ్ళి ఉండే స్టామినా ఉంది అనుకున్నప్పుడు మా అలాంటి ప్రైవేట్ లాయర్స్ని కూడా కలవచ్చు. తప్పకుండా వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాం. అయితే ఇందులో ఏమవుతుంది అంటే, ఇందులో శాడిజం వల్ల హస్బెండ్స్ బయట చేసే అరాచకాలు లేకపోతే తప్పు పనులు వైఫ్ హైలైట్ చేయకుండా ఉండాలి అంటే, ఈమెను అసలు గుమ్మం నుంచి బయటకే రానియకుండా చేస్తే, అనగదొక్కి ఉంచితే, ఒక రూపాయి అన్నది చూపించకుండా సూర్య కిరణాలు అన్నవి వాళ్ళ కళ్ళలో పడకుండా చేస్తే భయంతో లోపల పడి ఉంటారు అని చెప్పేసి ఎంతోమంది ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఇలాంటి స్త్రీలు ఎంతోమంది లోపల ఇళ్లలో కూర్చొని ఏడ్చే స్త్రీలు చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ టీవీ ద్వారా వాళ్ళకి ఈ వీడియో కనుక వెళ్ళగలిగితే 100% స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్కి కాల్ చేసుకుంటే మేము మీకు ఎట్టి పరిస్థితుల్లో
ఫోన్లో మాట్లాడో లేకపోతే మీకు టైం దొరికితే ఒక్కసారి మీరు రాగలిగిన 100% మీకు సరైన సొల్యూషన్ చూపిస్తాం. మళ్ళీ జీవితంలో మీ హస్బెండ్ లేకపోతే ఎవరైనా మగవాడు మీ పైకి ఇలాంటి అరాచకాలు చేయకుండా చూసుకునే బాధ్యత మనం తీసుకోవచ్చు ఉషా గారు. ఓకే, సో మీరు అన్నట్టుగానే ఎస్పెషల్లీ ఎవరైనా సరే ఆడవాళ్ళు కనుక మాకు చిత్రహింసలు ఉన్నాయి, మేము బేర్ చేయలేకపోతున్నాం, బయటికి రావాలన్నా డివోర్స్ ఇవ్వట్లేదు, మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, మాకు కావాల్సింది ఏది మాకు అందనివ్వట్లేదు, ఈవెన్ మా పేరెంట్స్తో కూడా మమ్మల్ని కనెక్షన్లోకి వెళ్ళనివ్వట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. మీకు శశికాంత్ గారు లీగల్గా ఏ విధంగా ముందుకెళ్తే మీరు సక్సెస్ అవుతారు, బయటికి ఏ విధంగా రావచ్చు అన్న దానికి లీగల్గా హెల్ప్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా ఉషా గారు అన్నట్టుగా మెయింటెనెన్స్ ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే వీళ్ళు బాగానే వెల్ టు డూ ఫ్యామిలీ అనుకోండి, నెలకు 2-3 లక్షలు హస్బెండ్ సంపాదిస్తున్నాడు, ఓకే వెల్ టు డూ ఫ్యామిలీ, ఈమె దగ్గర కూడా అట్లీస్ట్ బయటకు వచ్చి మనల్ని కలిసే అంత స్టామినా ఉంది, కానీ చిత్రహింసలు పెడతాడు, మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, పుట్టింటి ఆస్తుంది ఈమె దగ్గర, దాని తప్ప హస్బెండ్ ఏమి ఇవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇలాంటి వాళ్ళు వెంటనే ఆ హస్బెండ్ మీద మెయింటెనెన్స్ వేసేయాలి, వెంటనే కోర్టుకు వెళ్ళి మెయింటెనెన్స్ కేసు వేసేస్తే వితిన్ 4 to 5 monthsలో మీ హస్బెండ్ సంపాదించుకునే దాంట్లో 50% వరకు క్లెయిమ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. చాలామందికి ఇవి తెలియక ఉషా గారు ఇంక నా జీవితం ఇంతే అన్నట్టు బతికేస్తున్నారు. అదే ఇంట్లో ఉంటూ హస్బెండ్ మీద మెయింటెనెన్స్ వేయచ్చు, అదే ఇంట్లో ఉంటూ హస్బెండ్ మీద డొమెస్టిక్ వైలెన్స్ వేయచ్చు, మీ మీద చెయ్యెత్తకుండా మీ మీద అరవకుండా చేసే బాధ్యత మనం తీసుకోవచ్చు. ఇది చాలామంది తెలియక అలా ఉంటున్నారండి, అలా పడి ఉంటున్నారు. సో దే హ్యావ్ టు కమ్అట్. మేము తప్పకుండా మేము చాలా డైలీ ఇట్లాంటి కేసులు చూసి బాధపడుతూ ఉంటాము. అదే కేవలం బాధపడటం వల్ల ఏం చేయలేం కాబట్టి మీడియా ద్వారా మీకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతామమ్మా, మీరు బయటికి రండి, తప్పకుండా మీకు ఫ్రెష్ లైఫ్ నెక్స్ట్ ఎలా కూడా మేము మీకు సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.